మరి త్వరలో మున్సిపల్ ఎన్నికలలో మరి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారైనాయి. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతున్న సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపల్లి పట్టణంలో మరి అన్ని అభ్యర్థులను కూడా అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను పెట్టడం జరుగుతుంది. ఇక సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మరి సుల్తానాబాద్ పరిధిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి 15 వార్డులలో కూడా మరి అందరూ ప్రతి వార్డులో కూడా అభ్యర్థులను మరి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నిలిచిపెట్టడం జరుగుతుంది. ఇలా మనం చూసుకున్నట్లయితే ఇలా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ పేరు మీద మరి బీసీలను మోసం చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి మొన్న బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ళ అధికారంలో నుండి పేద ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి బీజేపీ పార్టీలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే వాళ్ళకి ఒకరికొకరు పడకుండా మరి వాళ్ళ అభివృద్ధి గురించి ఇలా కేంద్రంలో 10 ఏళ్ళ అధికారులు కూడా మరి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేవు. కాబట్టి పేద ప్రజలు మరి బహుజన ప్రజలు ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా 3 ఆధిపత్య వర్గ పార్టీలే తప్ప మరి పేద ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా జనాభా ప్రకారంగా పేద ప్రజలకు ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా ఉండాలన్న నినాదం ఇలా బహుజన్ సమాజ్ పార్టీది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ జనాభా ప్రకారంగా ఇలా మున్సిపల్ ఎన్నికలలో మరి టికెట్లు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. ఆ ఆధిపత్య పార్టీలకు సిగ్గు రావాలి. ఆ ఆధిపత్య పార్టీలను చిత్తుగా ఓడించాలి. ఇలా మున్సిపాలిటీ ఎన్నికలతోనే మనం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి మున్సిపాలిటీ ఎన్నికలలో మరి జనాభా ప్రకారంగా మరి బహుజన వర్గాలకు టికెట్లు ఇచ్చేటువంటి బహుజన్ సమాజ్ పార్టీని మరి భారీ మెజార్టీతోని ఏను గుర్తుపై ఓటు వేసి మరి యొక్క ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై పులే, జై భారత్.